సభాధ్యక్షులు ప్రొఫెసర్ కాసిం గారు, పెద్దలు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, డాక్టర్ అక్కిరాజు రామకృష్ణ గారు, ఈ సమావేశంలో కవితా పఠనం చేయడానికి వచ్చినటువంటి కవులు, తెలుగు శాఖ ఉపాధ్యాయులు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, మీ అందరికీ ఈ కవితా దుందుబి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, రీసెర్చ్ స్కాలర్స్ మరియు విద్యార్థులు కలిసి ప్రారంభించినటువంటి ఓయూ సాహిత్య వేదిక తరపున ఇవాళ ఈ కవితా దుందుబి అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మేము ఆర్ట్స్ కళాశాలలో ఎప్పుడూ కూడా, అంటే ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్స్, హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, చైర్పర్సన్స్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆర్ట్స్ కళాశాలలో కంటిన్యూస్గా అకాడమిక్ యాక్టివిటీస్ అనేటటువంటివి జరుగుతూ ఉండాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా వివిధ రంగాలలో నిపుణులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేసి వారితో వివిధ అంశాలపైన లెక్చర్స్ ఏర్పాటు చేయటం కానీ, లేదా చర్చా కార్యక్రమాలను నిర్వహించడం కానీ, లేదా విద్యార్థులే కొన్ని డిబేట్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయటం కానీ జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఒక మేధావుల్ని రూపొందించేటటువంటి కళాశాల ఆర్ట్స్ కళాశాల. అంటే ఆర్ట్స్ కళాశాలకు ఒక గొప్ప చరిత్ర అనేటటువంటిది ఉంది. అందులో తెలుగు శాఖకు చాలా చాలా గొప్ప చరిత్ర అనేటటువంటిది ఉంది. గొప్ప గొప్ప మహాకవుల్ని ప్రొడ్యూస్ చేసినటువంటి డిపార్ట్మెంట్ తెలుగు డిపార్ట్మెంట్. అందువలనే నేను కాసిం గారిని, అదేవిధంగా తెలుగు శాఖ ప్రొఫెసర్స్ను కూడా ఎప్పుడూ నేను ఏం కోరుతూ ఉంటానంటే, రెగ్యులర్గా ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేటటువంటివి ఆర్ట్స్ కాలేజీలో జరుగుతూ ఉండాలి. ఆ క్రమంలోనే తెలుగు శాఖకు సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ అంతా కలిసి, విద్యార్థులంతా కలిసి రెగ్యులర్గా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా హర్షించదగినటువంటి విషయము. తెలుగు శాఖ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అభినందనీయులు. అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఓయూ సాహిత్య వేదిక అనేటటువంటిది కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి మాత్రమే పరిమితం కాకూడదు. ఈ ఓయూ సాహిత్య వేదిక తరపున నిర్వహించేటటువంటి కార్యక్రమాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉండే విధంగా మనము కార్యక్రమాలను నిర్వహించాలి. రాబోయే కాలంలో ఓయూ సాహిత్య వేదిక అనేదానికి ఒక జాతీయ అంతర్జాతీయ గుర్తింపు అనేటటువంటిది రావాలి. అంటే కొంతమంది తెలుగు శాఖకు సంబంధించినటువంటి ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు కలిసి ప్రారంభించినటువంటి ఈ ఓయూ సాహిత్య వేదిక అనేటటువంటిది రాబోయే కాలంలో ఒక గొప్ప సాహిత్య సంస్థగా ఎదగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.
అంటే ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా మనము కార్యక్రమాలు అనేటటువంటి వాటిని నిర్వహిస్తూ ఉండాలి. ఇంకొక నా చిన్న విన్నపం ఏమిటంటే ఓయూ సాహిత్య వేదిక ద్వారా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి రీసెర్చ్ స్కాలర్స్కి, అదేవిధంగా తెలుగు శాఖ అధ్యక్షుల వారికి నా విన్నపం ఏంటంటే కనీసం నెలకు ఒక కార్యక్రమాన్ని, ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించండి. అది ఒక ఉపన్యాసం కావచ్చు, లేకపోతే ఒక చర్చా కార్యక్రమం కావచ్చు, కవితా పఠనం కావచ్చు. రెగ్యులర్గా కనీసం నెలకు ఒక కార్యక్రమాన్ని గనక కంటిన్యూస్గా మనం నిర్వహించుకుంటూ వెళ్తే రాబోయేటువంటి రోజులలో ఓయూ సాహిత్య వేదికకు మంచి గుర్తింపు, గౌరవం అనేటటువంటిది లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఓయూ సాహిత్య వేదిక అనేటటువంటిది ఇట్ ఈస్ ఏ గుడ్ ప్లాట్ఫామ్. ఇది ఒక అంటే ఈ యువ కవులకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. చాలామందిలో చాలా క్రియేటివ్ ఐడియాస్ అనేటువంటి ఉంటాయి, కానీ ఆ ఐడియాస్ని వ్యక్తం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనేటటువంటిది కావాలి. అలాంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో కవిత్వాన్ని రాసేటటువంటి యువ కవులకు ఓయూ సాహిత్య వేదిక అనేటటువంటిది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఎమర్జ్ కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి తెలుగు శాఖకు సంబంధించినటువంటి విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ను, అదేవిధంగా తెలుగు శాఖ అధ్యాపకుల్ని, ముఖ్యంగా ప్రొఫెసర్ కాసిం గారికి అభినందనలు. తెలుగు శాఖ నిర్వహించేటటువంటి ఏ కార్యక్రమానికైనా, ముఖ్యంగా ఓయూ సాహిత్య వేదిక తరపున నిర్వహించబోయే ఏ కార్యక్రమానికైనా ప్రిన్సిపల్ ఆఫీస్, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫీస్ తరపున ఎలాంటి సపోర్ట్ కానీ సహాయ సహకారాలు కానీ కావాలంటే అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది కంటిన్యూస్గా మేము చేస్తూనే ఉన్నాము. నేను ఇంతకుముందే మన కాసిం గారు చెప్పారు, జనవరి నెలలో ఒక పెద్ద ఎత్తున ఒక తెలుగు సాహిత్య కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి అని అనుకున్నాం. ఖచ్చితంగా మనం అందరం కలిసి నిర్వహిద్దాం. దానికి కావలసినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆఫీస్ తరపున ఉంటుందని చెప్పి సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.